ఇవాళ తెలంగాణలో మున్సిపల్ మేయర్ చైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలు చేతులు ఎత్తే విధానం ద్వారా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఎన్నిక నిర్వహించనున్నారు అధికారులు. దీనికోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 11వ తేదీన ఎన్నికలు జరగగా 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. ఆ వెంటనే గెలిచిన అభ్యర్థులను ఆయా పార్టీల నాయకులు క్యాంపులకు తరలించారు. జిల్లాలోని రామగుండం, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాల్లో గెలుపొంది ఇతర పార్టీలు స్వతంత్రుల మద్దతు లేకుండానే మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకునేందుకు స్పష్టమైన మెజార్టీ సాధించింది. ఇవాళ క్యాంపుల నుంచి నేరుగా కార్పొరేటర్లు, కౌన్సిలర్ల మున్సిపల్ కార్యాలయాలకు చేరుకోనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఆ తర్వాత ఓటింగ్ నిర్వహించనున్నారు. ఓటింగ్ సీక్రెట్ పద్ధతిలో కాకుండా చేయి ఎత్తే పద్ధతిలో జరగనుంది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, పెద్దపల్లి, మంథని మున్సిపాలిటీల చైర్మన్లు ఖరారైనప్పటికీ సుల్తానాబాద్ చైర్మన్ విషయంలో కొంత నిరాశ కనిపిస్తుంది. జగిత్యాల్లో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు కొనసాగుతోంది. తన మద్దతుదారులకు పదవులు ఇవ్వాలని జీవన్ రెడ్డి, సంజయ్ డిమాండ్ చేస్తున్నారు. రామగుండంలో ఉత్కంఠ నెలకొంది. కరీంనగర్లో కాంగ్రెస్, బీజేపీకి తగ్గపోరు నడుస్తోంది. నిజామాబాద్ లో గట్టి పోటీ ఇస్తున్నారు ఎంపీ అరవింద్ మద్దతుదారులు. దీంతో తెలంగాణలో కింగ్ ఎవరు అవుతారని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.